నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్లజరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్న పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చెయ్యడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా, సహనంతో నేను వాటిని భరించిన.